హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు మనం దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం దొండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముందు వెనక తొడుములు కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్స్లో ఇలాగా సన్నగా పొడవుగా కానీ పలుచగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో బియ్య పిండి కొద్దిగా, కార్న్ఫ్లోర్ కొద్దిగా, మీకు నచ్చితే శనగపిండి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత వీటన్నిటిని కూడా పకోడీల మాదిరిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అతుక్కుంటాయి అన్నీ కూడా. సో ఇలాగ పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి దీనిలో కలిపేసుకుంటున్నాను. మీకు నచ్చితే కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే వేరుశనగపప్పు కూడా మనం ఫ్రై చేసి వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాము. సో ఇప్పుడు కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుని ఆయిల్లో ఈ ముక్కల్లో కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా కొబ్బరి కారం కానీ లేదంటే మసాలా కారం కానీ వేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.